అధికారం లేకుంటే ఇళ్ల ముందు మనుషులు కనపడరు చాలా మంది నాయకులకి. అధికారం ఉన్నా లేకున్నా నా కోసం రక్తం ధారపోసే, నా కోసం ప్రాణం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు. ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం. దేవుడిచ్చిన వరం. నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు, నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, నా కళ్లల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు, నా కళ్లల్లో కన్నీళ్లు వస్తే భరించడానికి కార్యకర్తలు ఉన్నారు. ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జగన్ గారితోనే వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విజయం వరించింది, విజయలక్ష్మి వరించింది. మరి వీరిని ఆ రోజే నేను శిక్షించవచ్చు ప్రజా కోర్టుల్లో, కానీ దేన్ని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి. నా దృష్టిలో నేను ఎవరికి భయపడను, ప్రజలకు మాత్రం భయపడతాను. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా నెల్లూరు ప్రజలకు భయపడతాను. ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే 3 సార్లు నేను ఎమ్మెల్యేనయ్యా. వాళ్ళు ఓటేకుంటే ఎమ్మెల్యే కాను. ప్రజలకి భయపడి నేను ఏదైనా వీళ్ళ పట్ల కాస్త దుందుడుగ్గా వ్యవహరిస్తే జరిగిందేమిటో ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలియదు జరిగిందేమిటో. వీరు నా భార్య, నా కుమార్తెలకి పంపించిన దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు. నేను చేసిన చర్యే ప్రజలకి తుండుడుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిపిలకాలని, బాల్ బచ్చే బకరగాళ్ళని వదిలేని తప్ప ఆ రోజే అధికారం లేని వేళ, ఆ రోజే వీళ్ళంతూ చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు రాజేష్ గారు. దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, ఆ ధైర్యం ఇచ్చాడు, కార్యకర్తల బలగాన్ని ఇచ్చాడు. కేవలం నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి వారి జోలికి కూడా వెళ్ళాను. కానీ ప్రజలు మాత్రం నా నమ్మకాన్ని నిజం చేశారు, స్పష్టంగా తీర్పునిచ్చారు. నేను అడుగుతున్నా రాజేష్ గారు మిమ్మల్ని, ఇప్పుడు చెప్పండి, మీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది. మీ ఇంట్లో అమ్మ ఉంది, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు, మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో కూతుర్లు ఉన్నారు, మీ ఇంట్లో అక్కలు ఉన్నారు, మీ ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్నారు. ఆఖరికి నా వియ్యంకుడికి, నా వియ్యంకురాలికి, రెండో వియ్యంకుడైతే ఖమ్మంలో ఉంటాడండి, నెల్లూరు కాదు. ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్ట తెలిసేయండి? ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియ్యలే కదండి. నా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డలాగా పెంచితే, అధికారాలు ఉన్నంత కాలం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చాలా గొప్పోడు, అధికారం ఉన్నంత కాలం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గొప్పోడు. అధికారం దూరం జరిగిన తర్వాత 24 గంటల్లో అక్కడ వాళ్ళు చేరారు. వాళ్ళంతా రాజకీయ పిపీలకాలు, రాజకీయ అల్పులు, బాల్ బచ్చే బకరగాళ్లు. కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి 78 సంవత్సరాల వయసు, అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీగా గెలిచాడు, మంత్రిగా చేశాడు. అరే నా వయసు 78 సంవత్సరాలే. 78 సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా, ఎంపీగా గెలిచా. రాజకీయ పోరాటం చేద్దాం. రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు. వ్యక్తిగత విమర్శలు, అది కూడా పచ్చి అబద్దాలతో కూడా విమర్శలు కరెక్ట్ కాదు. దాన్ని కూడా అంగీకరిస్తా. మీ ఎంతో మంది పెద్ద నాయకులు మంచి చేస్తున్నారు. కానీ నా భార్య, నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడియోలు ఉంటుంది. రాజేష్ గారు, ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. నా భార్య నేను పట్టుకుని, నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి నా భార్య, నా కుమార్తెలకు ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు. నా భార్య, నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఏంటండి దుర్మార్గం? నీకా డబ్బులున్నాయని, అధికారం మదం ఉందని, నీకా డబ్బులు కావాలా? నీకు అధికారం మదం కావాలా? నాకు చేయాలంటే డబ్బులు పడలే, అధికారం మదం పడలే, చేయగలుగుతా. కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది. నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, నీ కొడుకు స్థానంలో నేనున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఏం నా భార్య, నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు? అరగంటకి. మరి పోలింగ్ రోజు 5 నిమిషాలకి, 10 నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం
వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్. పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్లు ఆపేసిన పరిస్థితి. నా బిడ్డలు, నా భార్య, మేము పట్టుకొని ఏడ్చుకున్నామండి రాత్రుళ్ళు. అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? ఇది నేను చెప్పే మాట కాదండి, నేను చెప్పే మాట కాదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామిరెడ్డి చెప్పే మాట. ఏ సమాధానం చెప్తా ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఏ సమాధానం చెప్తా? సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి. చెప్పి తీరాలా. వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేనో, మరొకరు పొరపాటు అయిందంటేనో ఇది కాదండి. దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఆదాల వివరణ ఇస్తే, అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సిందనేది. దయచేసి మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా, గత 6 నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడాల, మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడటం. నా స్థానంలో మీరుంటారు. మీ తల్లికో, మీ భార్యకో, మీ చెల్లెళ్లకో, మీ అక్కలకో, మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట 15 నిమిషాలు గంటకి మెసేజ్ పెడుతూ ఉంటే జీవం నెత్తులండి. భరించాను. దేనికి భరించానంటే ప్రజలకు భయపడ్డా. నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు. ఆఖరికి పోలింగ్ నాడు ఎల్లో కలర్ ప్యాడ్స్ ఎత్తుకోకపోతే చించేశారు. అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆర్ఓకి. చించే హక్కు ఎవరికి ఇచ్చారండి? ఎల్లో ప్యాడ్ తీసుకోపోకూడదు రూల్ ఎక్కడ ఉందండి? ఎల్లో ప్యాడ్ తీసుకోపోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా? పోలింగ్ బూత్ లో పైన ఫ్యాన్ ఉండొచ్చా? రోడ్డు మీద సైకిల్ తిరగొచ్చా? టీ బంకుల దగ్గర గ్లాసు ఉండొచ్చా? ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, చెల్లర రౌడీల్లా ఆడికెళ్లి ఆ ప్యాడ్లు చించేశారు. అది కూడా ఒక వ్యూహం వాళ్ళది. వాళ్ళు ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేశారు. ఇది రెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా. వెంటనే 9 గంటకి రోడ్డు మీద కూర్చొని కోటమిరెడ్డి సీతారెడ్డి రౌడీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గూండా, కోటమిరెడ్డి సీతారెడ్డి దుర్మార్గుడు అని చెప్పేదానికి. అందుకే అందరికి ఫోన్ చేసి చెప్పి ఎక్కడ ఉచ్చులో పడద్దు. వాడు కొట్టే దెబ్బ తినండి, తీసుకుందాం. వాడు కొట్టే దెబ్బను తీసుకుందాం. తిరిగి దాగే సమాధానం చెప్పాలనో అక్కడ ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా రెచ్చిపోతుంది చెప్పి. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ నైవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు వేసుకున్న దుర్మార్గుడు. ఈ మాటలు అన్నది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి.